హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఇక్కడ చూస్తే కనుక చాలా జాలేస్తుందండి. ఎందుకంటే ఫ్రీ బస్సెస్ అనగానే, మహిళలకు ఫ్రీ బస్సెస్ అనగానే చాలా మంది ఆనందపడి మహిళలు జర్నీ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక జేబీఎస్ బస్ స్టాండ్ లో చూస్తే కనుక, ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ తెలంగాణ వాసులే, అంటే ఫ్రీ కూడా తెలంగాణ వాళ్ళ మహిళలకే ఉంటుంది. అలాంటిది ఇవాళ ఫ్రీ ఉండడం వల్ల చాలా మంది చూడండి, ఇక్కడ ఆటోలు అన్ని ఖాళీగా పెట్టుకొని ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. వీళ్ళ కుటుంబాలు పోషించడం అని మొత్తం డైలీ వీళ్ళకు జరిగేదంతా డైలీ ఖర్చులు కానీ ఇవి కానీ, ఈ ఆటో నడిపితే కానీ వాళ్ళు పొట్ట గడవదు. అలాంటిది రెంట్లు ఉంటాయి. హైదరాబాద్ లో ఉండాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. అండ్ వాళ్ళ స్కూల్ ఫీజెస్, స్కూల్ చదివించుకోవాలి. అండ్ చూస్తే కనుక ఇక్కడ చూడండి, కొంచెం వీళ్ళందరికీ ఎన్ని బాధ్యతలు ఉంటాయి. ఆటో వాళ్ళంటే ఆటో నమ్ముకొని, ఆటో కొనుక్కొని ఈఎంఐలు కట్టని పరిస్థితిలో ఇవాళ ఏర్పడిందమ్మా. ఎందుకంటే ఇవాళ మహిళలు చాలా మంది, మహిళలకు ఫ్రీ అనగానే బస్సులు అందరూ కూడా బస్సులోనే ప్రయాణించడం వల్ల ఇవాళ వీళ్ళు ఇంతమంది గ్యాదర్. ఒకప్పుడు వీళ్ళు మాకు మాట్లాడాలంటే టైం ఇవ్వకపోయే వాళ్ళు, ఇవాళ మాట్లాడడానికి ఇంతమంది నిలబడ్డారంటే వీళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారో తెలుసుకోవాల్సింది ఉంది. అండ్ వాళ్ళు ఏం వ్యక్తం చేస్తారు, అసలు ఫ్రీ బస్సెస్ మీద ఏం చెప్తారు, అండ్ వీళ్ళకి ఇప్పుడు ఈ ఫ్రీ బస్సెస్ అయిన పంచాలి ఎలా ఉన్నది వీళ్ళ పరిస్థితి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి, ఫ్రీ బస్సెస్ మీ ఆటోలు చూస్తే కనుక ఇక్కడ మొత్తం ఖాళీగా ఉన్నాయి, చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ బిజీగా ఒక్క ఆటో మాట్లాడాలంటే కూడా దొరకకపోయే వాళ్ళు, అలాంటిది మీరు అందరు ఇక్కడ జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఖాళీగా జోలి పెట్టుకుంటూ కూర్చున్నారు. మళ్ళీ ఎలా మీకు డైలీ ఎలా జరుగుతుంది ఏంటిది? ఇప్పుడు ఫ్రీ బస్సెస్ వల్ల మాకు ఆటోలకు మొత్తం పోయింది సార్. ఈ ఫ్రీ బస్ అనేది ఎత్తివేయాలి, లేకుంటే మాకు ఏదైనా చూపించాలి గవర్నమెంట్ అనేది. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అనేది ఓన్లీ లేడీస్ అసలు జెంట్స్ ఎవరు వస్తారు బస్సులో? ఒక 5 మంది లేడీస్ వస్తే ఒక జెంట్స్ ఉన్నాడు. మాకు పొద్దున చూస్తే ₹1 వస్తలేదు మాకు సాయంత్రం వరకు. పని లేకున్నా కూడా సార్ ఆధార్ కార్డు తీసుకొని వస్తున్నారు లేడీస్. లేకుంటే మాకు ఇప్పుడు ఇక్కడ ఊబర్, ఓలా, ఆటో అది ఉందిగా, ర్యాపిడో, వాళ్ళదన్నా తీసేస్తే మాకు కొంచెమన్నా. 5 మంది లేడీస్ ఉన్నారు సార్, ఒక జెంట్స్ లేరు, మొత్తం లేడీసే ఉన్నారు మొత్తం. ఇప్పటికే మీకు ర్యాపిడో, ఓలా వచ్చేసి అప్పటికే దెబ్బ పడ్డది మళ్ళీ ఇంకా ఇది పెద్ద ర్యాపిడో బైక్ వచ్చి మాకు ఉన్నదంతా దెబ్బ పడ్డది సార్. సంవత్సరానికి 12,000 రేవంత్ రెడ్డి ఇస్తా అంటున్నారు. అది నెలకి ఎంత అయితే ₹1000 అవుతుంది, డైలీ ఎంత అయితే ₹30 అవుతుంది. మాకు ఇక్కడ ఆదాయం డైలీ 700 లాస్ అవుతున్నాం. ఇంకా ₹30 తీసుకొని మేము ఏం చేయమంటాం డైలీ? మాకేం లాస్ అండి, అంత వేస్ట్. ఇప్పుడు చాలా మాకు 15 డేస్ నుంచి ఏం దందలు లేవండి. ఇంటికి వెళ్తే ఇంట్లో ఉల్లి అవుతుంది మా ఫ్యామిలీతో, అన్నింటి అందరితో. ఏం లేకుండా అర్థం కాకుండా ఇక్కడ ఉన్నాం మేము. కూడా ఇప్పుడు కిరాయి వెహికల్స్ కూడా సార్ రిటర్న్ ఇచ్చేస్తున్నారు. రోజు ₹300, ₹350 రెంట్ ఆటో కిరాయి. అది ఇవ్వలేని పరిస్థితిలో ఆటోలు కూడా రిటర్న్ ఇచ్చేస్తున్నాం సార్. ఇప్పుడు ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి ఉంది. కొందరు ఫైనాన్స్ లో తీసుకున్నాం వెహికల్స్. ఆ వెహికల్స్ కి వచ్చేసి 8,000, ₹9,000 ఫైనాన్స్ సార్. కొత్త వెహికల్స్ కు ₹12,000 ఉంది పర్ మంత్. ₹12,000 ఫైనాన్స్ కట్టాలి, అది కూడా వెళ్తలేదు. ఇప్పుడు ఫైనాన్స్ కూడా వెహికల్స్ ఫైనాన్స్ కి ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మీరు చూస్తే సార్, మీకు ఎలా ఏంటిది అసలు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఏమనుకున్నారు? అసలు ఇది మాకైతే బాధాకరం సార్. ఇంతకుముందు ఒక గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ల కింద అది ఓలా, ఊబర్ అది ఓపెన్ చేసి అప్పుడు మాకు మోసం చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి గవర్నమెంట్ ఇలా మోసం చేస్తున్నారు. మేము ఎలా బతకాలో మాకు తెలియడం లేదు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఇది నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా బాధగా ఉంది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారండి గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ నుంచి? మాకు ఆటో డ్రైవర్ల గురించి పట్టించుకునే ప్రభుత్వం ఇంతవరకు ఏది లేదు. ఏది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏదైతే మీటర్లకు అప్పుడు ఇప్పుడు మీటర్ ఛార్జ్ పెంచుతుండే. ఇప్పుడు అసలు మన టీఆర్ఎస్ కావచ్చు, నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా ఆటో డ్రైవర్ గురించి పట్టించుకొని ఆటో డ్రైవర్ గురించి చేసింది ఏమి లేదు. హైదరాబాద్లో నడుస్తుందంటే ఆటో డ్రైవర్ ఎంత చేస్తుండే అనేది పబ్లిక్ సర్వీస్ ఏముంటుంది. ఇప్పుడు ఒక ఫోన్ చేయగానే ఒక దగ్గర ఇంటి దగ్గర ఉంటాం, ఏ గల్లీలో పోయినా ఆటో డ్రైవర్ కనబడతాడు. అసలు ఆటో డ్రైవర్ని ఈరోజు గుర్తించలేదు గవర్నమెంట్ ప్రభుత్వం. ఆటో డ్రైవర్లు తలుచుకుంటే ఏదైనా అంటే మా దాంట్లో మాకు ఒక ఇది లేదన్నట్లు. దానివల్ల ఇంత ప్రాబ్లం ఇష్యూ అవుతుంది. ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చూస్తే మన ఆటో మీటర్ ఉండే, మీటర్ టు మీటర్ వెళ్తుంటే ఇప్పుడు ఏదో మరిపోయించడం వల్ల దాని మీటర్ ఛార్జ్ పెంచుతుంది. ఇప్పుడు అది కూడా లేదు. మన ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో ఈ ఓలా ఊబర్ ఏదైతే ఉందో, ఓలా ఊబర్ ర్యాపిడో ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో, దానివల్ల ఎవరికి ఇన్కమ్ ఉంది? ఆటో డ్రైవర్కి ఇన్కమ్ ఉందా? ప్రభుత్వంకి ఇన్కమ్ ఉందా? ఎవరికి ఉంది? ఎవరినో బయటనే తీసుకొచ్చి ఈడ యాప్ తీసుకొచ్చారు. అదేదో గవర్నమెంట్ ఒక యాప్ తీయండి. ఇప్పుడు ఇంతకుముందు ఆటోకి ఏదైతే మీటర్ ఇచ్చిరో ఆ మీటర్ లాగానే ఒక యాప్ తీయండి, అదే ఆన్లైన్ చేయండి. ఇప్పుడు దానివల్ల స్టార్టింగ్లో ఏం చేసిండు, ఆటో డ్రైవర్కి ఏంది, మీరు బుక్ చేసుకుంటే మీకు సవారీ కూడా 50 వస్తుంది, ఎక్స్ట్రా ₹12 ఇస్తాం ఒక డ్రాప్, అట్లా అలవాటు చేసిండు. దానివల్ల ఏమైపోయింది, అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆటో డ్రైవర్లు కానీ ఎవరైనా ట్యాక్సీ కానీ ఎవరైనా కానీ దానివల్ల పడుతుందని దాన్ని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైపోయింది, రివర్స్ అయిపోయింది. అది
ఇప్పుడు ఒక 100 రూపీస్ డ్రాప్ కొట్టినాం అనుకో 40% ఆడు కట్ చేసుకుంటుండు. 100 రూపీస్ మనం డ్రాప్ కొడితే కస్టమర్ని తీసుకెళ్లేది మనం, వెహికల్ మనది, రెస్పాన్సిబిలిటీ మనది. తీసుకెళ్లిన తర్వాత 100 రూపీస్లో 40 రూపీస్ వాడు కుసున్న జాగల సంపాదించుకుంటుండు. దానివల్ల ఉపయోగం ఎవరికి ఉంది? ఆటో డ్రైవర్కి ఉందా, లేకపోతే ఇప్పుడు మన ఉన్న ప్రభుత్వంకి ఉందా, ఎవరికి ఉంది? అది కూడా గవర్నమెంట్ ఆలోచించాలా. ఆటో డ్రైవర్ పొట్టగొట్టదు. ఇప్పుడు ఏదైతే మహిళలకు ఉచితం బస్ అని పెట్టిరు కదా, మహిళలకు ఉచితం బస్ అని పెట్టిరు, దానివల్ల ఇంతవరకు ఉచితం ప్రయాణం. ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక మహిళ వెళ్తుండొచ్చు, దానివల్ల కుటుంబానికి వచ్చేది అయితే ఏం లేదు కదా. అదే మహిళలకు పైసలు ఏదైతే ఇప్పుడు మీకు ఆర్టీసీకి నష్టం వస్తుంది, స్టూడెంట్, స్కూల్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి సార్, చదువుకోవాలన్నా మనం వైద్యం చేసుకోవాలన్నా ప్రైవేట్. ప్రతి ఒక్క గరీబోడైనా వాడు అప్పు చేసా ఉప్పు చేసా ఏది చేసినా ఇప్పుడున్న ఎన్నుకున్న ఆస్తి ఏదో పెద్దలు సంపాదించిందా వాడు కష్టపడైతే ఈ రోజుల్లో చేసుకోలేడు. దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలన్నా వెళ్ళలేడు, ప్రైవేట్ హాస్పిటల్లో పోదామంటే లక్షలు లక్షలు కావాలి. అదేదో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా హాస్పిటల్లో పెట్టండి. అది పైసలు ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ ఇస్తారో అదే గవర్నమెంట్ దీని మీద పెట్టండి, హాస్పిటల్ మీద పెట్టండి, స్టడీ మీద పిల్లలకు పెట్టండి. ఈ రోజు మా పిల్లల్ని చదివించాలంటే LKG పిల్లలను చదివించాలంటే 60,000 కట్టాలా. LKG పిల్లలకు అని కాదు, వానికి 60,000 కట్టాలా. రేవంత్ రెడ్డి గారు 12,000 ఇస్తాను. 12,000 ఇస్తారు. దేనికి ఇస్తారు? 12,000 దేనికి ఇస్తుండు? మేము ఉచిత పథకాలు కావాలా, మాకు కూర్చొని తింటామని మేము అడగటలేదు. మేము కష్టం చేస్తాం, మేము కష్టాన్ని నమ్ముకొని 20 ఏళ్ళ నుంచి ఆటో నడిపిస్తున్నాను నేను. ఆ కష్టాన్ని నమ్ముకొని మా కష్టం మేము పడతామంటున్నాం అంతేగాని నీకు ఏదో నీ ద్వారా మాకు ఇచ్చే డబ్బుల వల్ల మాకు వచ్చేది ఏముండదు. మేము రోజు పెట్టుకునే ఖర్చులకు కూడా సరిపోదు. అది రోజు సంవత్సరానికి 12,000 అంటే 12,000 కనిపిస్తుంది. 12,000 ఏదో 12,000 అయితే కనిపిస్తుంది. సంవత్సరానికి 12,000 అంటే నీకు అదేదో 12,000 అంటే 12 లక్షల గొప్ప అనిపిస్తుంది. పర్ డే ఎంత పడుతుంది? అది 30 రూపాయలు. ఆ 30 రూపాయలు జేబులో పెట్టుకొని వెళ్తే నీకు ఒక ఛాయ్, ఒక టిఫిన్ కూడా రాదు. ఒక ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు 30 రూపాయలు జేబులో పెట్టుకొని పోతే ఒక టిఫిన్ చేసి ఛాయ్ కూడా తాగలేం. టిఫిన్ కూడా సరిపోను ఇచ్చే 30 రూపీస్. ఆ 30 రూపీస్తోని మా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలా, మేము ఎట్లా బతకాలా, అది గవర్నమెంట్ కొద్దిగా ఆలోచించాలా. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిర్రు కాదంటే మహిళలకు ఎవరికైనా, ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళైనా మహిళ వెళ్తుంది, ఎవరైనా వెళ్తారు. వెళ్ళవని దాని వల్ల ఉపయోగం ఏముంది? ఓ పబ్లిక్ ఉపయోగపడే పని చేయండి. ఇప్పుడు ఉచిత పథకం పెట్టిన తర్వాత ఇప్పుడు ఏదో ప్రజలు వస్తారు. ఇంతకుముందు JBSలో చూస్తే బస్సులలో కస్టమర్ కనబడకపోతుండే. ఇప్పుడు ఒక బస్సు వచ్చిందని ఒక సవర్ దొరుకుతుంది, ఆచేతో నాటికి వెళ్ళాం అనుకో, అక్కడికి వెళ్ళి 10 మంది జెంట్స్ దిగితే 40-50 మంది జెంట్స్ దిగుతారు, లేడీస్ దిగుతారు. దానివల్ల ఇప్పుడు వాళ్ళని ఆటో అడిగినా కానీ మాకు ఆటో ఎందుకు రా బాబు, ఎటు పోయినా బస్సే ఫ్రీ. ఎందుకంటే మా దురదృష్టము తెలంగాణలో ఎక్కడైనా మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని ఉన్నది JBS, మాది JBS అడ్డా. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చినా మన లోకల్ తెలంగాణలోకి వెళ్ళి వచ్చే బస్సెస్, మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చేది కాదు, బయట నుంచి వచ్చే రాష్ట్రాలది కాదు. ఇక్కడికి వెళ్ళి ఏదైతే వచ్చిందో మన తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ మొత్తం. దానివల్ల మాకు ఉపయోగం ఏముంది? ఇప్పుడు 9th నుంచి ఇచ్చిర్రు ఇప్పుడు ఏది ఉచిత బస్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము రావడం, బండ్లు పెట్టుకోవడం, కొద్దిసేపు టైం పాస్ చేసుకో, ఎందుకంటే ఆ రావడం కూడా ఆశ, ఓ 50 దొరుకుతుందా 100 దొరుకుతుందా అని ఆశతోనే వస్తుంది తప్ప దీనివల్ల మాకు ఉపయోగం ఏమి లేదు. గవర్నమెంట్ ఇది ఆలోచించాలా. ఇది ఏదైతే ఓలా ఊబర్ అయితే తీసుకొచ్చారో మా BRS ప్రభుత్వం తీసుకొచ్చి మా పుట్టలో సగం కొట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు ఉచిత పథకం అని పెట్టి మొత్తం టోటల్కి ఆగం చేసిండు. ఇప్పుడు ఇంకోటి ఈ 2 వీలర్ మెయిన్ థింగ్ సార్. ఇప్పుడు మెయిన్ థింగ్ ఓలా ఊబర్ ర్యాబిట్ ఏదైతే ఇచ్చిరో దానికి ఇప్పుడు ఇల్లీగల్ అంటే ఇప్పుడు ట్యాక్సీ అన్నప్పుడు ఏంది సార్? ఎల్లో ప్లేట్ ట్యాక్సీ అన్నప్పుడు నువ్వు బైక్ ఎట్లా యాక్సెప్ట్ చేసిర్రు? గవర్నమెంట్ ఎట్లా ఓకే చేసింది అది? ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఎవరికి ఉంది? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 2 వీలర్ బైక్ ఉంది, ఏదో 20,000 30,000 జాబ్ చేస్తుండే అతను. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలంటే ఇప్పుడు ఆయన బస్సులు వెళ్ళాలంటే మినిమం 100 రూపీస్ ఖర్చు అవుతుంది. ఆయన ఆటోలు వెళ్ళాలన్నా బస్సులు వెళ్ళాలన్నా మినిమం 100-200 ఖర్చు అవుతుంది. అదే బైక్ ఉంది అనుకో, అదే బైక్ ఓలా ఊబర్ ఆన్ చేసుకుంటారు, వాళ్ళ పెట్రోల్ ఖర్చులు వెళ్తున్నాయి, వాళ్ళ ఖర్చులు, మళ్ళీ జాబ్ వస్తుంది. ఎవరికి ఉపయోగం ఉంది? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మనం తెచ్చుకున్నది ఎందుకు? గరీబోళ్ళు ఉండొద్దు, గరీబ్ అనేది ఉండొద్దు, మనం దీన్ని డెవలప్మెంట్ చేసుకుందాం. గరీబోళ్ళు ఉండొద్దు అని ఏం చేస్తున్నావు? గరీబోని కడిపే కొడుతున్నావు. ఉన్నట్లు వాళ్ళు ఇంకెక్కువ చేస్తారు, లేనోని మాత్రం మేడ దొక్కాలి అనేది దొక్కుతారు. ఎవరు గుర్తించట్లేదు. అది ఏదైనా ప్రభుత్వం ఆలోచించి ఆటో డ్రైవర్ల గురించి కొంచెం ఆలోచించాలని మా రిక్వెస్ట్ అంతే. యూనియన్ వాళ్ళంతా ఏం డిసైడ్ చేశారు, ఏం అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? అడిగేది ఏం లేదు సార్. ఇప్పుడు ఏదైతే 12,000 ఇస్తుండు కదా, 12,000 గురించి దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. మీరే గవర్నమెంట్ తరఫున ఏదైనా ఇవ్వండి మాకు. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వంలో దీనిలో కలిపేసుకోరు, గవర్నమెంట్లో కలిపేసుకోరు. అది కూడా మా ఆటో యూనియన్ ఆటోని కూడా దానిలో కలిపేసుకోండి. మాకు నెలకి ఇంత మాకు కూడా చూపించండి, మాకు కూడా ఆదాయం చూపెట్టండి. ఇప్పుడు నువ్వు డైలీ 30 రూపాయలు అంటున్నావు కదా, డైలీ 30 రూపాయలు వచ్చేది ఏమి ఉండదు. అదేదో డైలీ 1,000 రూపీస్, నెలకు 30,000 రూపీస్ మాకు ఇవ్వండి, మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం.
మేము ఎనీ టైం ఎనీ ప్లేస్ మేము కూడా 24 hours సర్వీస్ ఇస్తాం సార్. మాకు కూడా మీరు కూడా అదే ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే మీరు 30 రూపీస్ ఇస్తాంటారో దాన్ని 30,000 చేయండి. మేము కూడా సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం, అంతే సార్. అండ్ మీరు చూస్తే చాలా యంగ్ ఉన్నారు, పిల్లలు కూడా చిన్నగానే ఉన్నట్టున్నారు. ఎలా మళ్ళీ స్కూల్ ఫీజెస్ ఎలా వెళ్తున్నాయి? చేసిండు రేవంత్ రెడ్డి. ఆడోళ్ళు ఫ్రీ బస్ కావాలని వాళ్ళు కోరినారు. వాళ్ళు వీళ్ళ అధికారం కోసం అన్ని చెప్పారు. దానివల్ల మా జీవితాలన్నీ నాగం అయిపోయినాయి కదా. దానివల్ల ఏమైనా రుణ పథకం ఇవ్వాలా, రుణాలు ఇవ్వాలా, వాళ్ళకి లోన్లు ఏమైనా ఇవ్వాలా, ఇస్తే వాళ్ళకి ఏమైనా అది అవుతుంది. వాళ్ళు ఈ ఫ్రీ బస్ పెట్టమని చెప్పిరా వాళ్ళు. ఓకే, చాలా బాధగా ఉన్నా అన్న, ఎందుకంటే చాలా ఇప్పుడు మామూలు ఒక ఆటో కొన్నామంటే ఇప్పుడు ఆటో రేట్లు చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ లో చూసుకుంటే లక్షల్లో ఉన్నాయి. 5 lakhs ఆటో. ఇప్పుడు మనం ఒక ఆటో కొనాలంటే మినిమం 2 lakhs కట్టాలి. 2 lakhs కట్టండి ఆటో ఇవ్వట్లేదు. ఫర్ ఆటో కూడా ఫర్ మంత్ వచ్చి ఈఎంఐ 12,000 ఈఎంఐ. ఇప్పుడు ఆల్రెడీ మేము ఆటోలు తీసుకొని 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఇప్పుడు కట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆటో నడవలేదు, నడవంది అయితే మేము కట్టలేము, మన రాబడి లేని కట్టలేము. ఇప్పుడు ఆటో కట్టలేదంటే 1 నెల 2 నెలలు చూస్తారు, 3వ నెల ఆటో గుంజుకొని పోతాడు. ఇప్పుడు మేము కట్టిన డబ్బులు వేస్ట్, ఇన్ని రోజులు బండి దగ్గర పెట్టుకున్నది వేస్ట్. ఇప్పుడు దీనికి అంతా నష్టపరిహారం ఎవరు ప్రవహించాలా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తెచ్చిందో ఇప్పుడు ఈ జీవో ఉపయోగం ఉంది. అలా మీరు ఏదో మన ప్రభుత్వం రావాలని హామీలు ఇచ్చినందుకు మేము అనట్లేదు. మీరు హామీలు ఇచ్చిన దాని వల్ల పబ్లిక్ ఉపయోగం ఏముందడా? మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ ఉపయోగం ఏముంది? పబ్లిక్ సర్వీస్ చేస్తున్నావు, ఏం పబ్లిక్ సర్వీస్ చేస్తున్నావు నువ్వు? ఒక్కరికి ఉచిత బస్సు ఇవ్వగానే నువ్వు పబ్లిక్ సర్వీస్ చేసినట్ల కాదు. అదేదో ఉచిత బదులు అదేదో వైద్యం మీద చూపియండి, ఒక గవర్నమెంట్ స్కూల్ మీద చూపియండి. ఈ రుణాల వల్ల ఇప్పుడు టోటల్గా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ ఏం చేస్తారంటే మన బానిస చేస్తారు. మనది ఏదో అంటే ఉచిత పథకాల గురించి బానిస చేస్తారు. దానివల్ల బద్ధకం పెరిగిపోతుంది, మన కష్టపడే ఓపిక ఎవరికి లేదు. ఇప్పుడు అట్లా ఉచిత పథకాలకు అలవాటు అయిపోయారు పబ్లిక్. ఇప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు, పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు పబ్లిక్ కానీ ఎవరైనా కానీ సార్, ఇప్పుడు మనకు రూపాయి వస్తుందంటే ఎవరు వదులుకోరు. అదే కదా, ఎవరైతే వదులుకోరు. మనం వినియోగించుకోవాలనుకున్నాం కానీ వదులుకోలేము. కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఆలోచించండి, పబ్లిక్ ఉపయోగపడే పని చేయండి. నువ్వు ఉచిత ప్లస్ ఇచ్చే వదలు అక్కడ ఆర్టీసీ నష్టం, అక్కడ గవర్నమెంట్ నష్టం, దానివల్ల లక్షలాది మంది ఆటో డ్రైవర్లు నష్టం. అదే ఆలోచించండి మీరు. ఉచిత బస్సు వల్ల వచ్చేది ఏమీ లేదు. అదేదో లక్షల మంది ఆటో డ్రైవర్లకు కొట్టగొడుతున్నారు.